తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి భక్తుల కోసము జర్మనీ హ్యాంగింగ్ టెంట్లు ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం, ఇవే జర్మనీ హ్యాంగింగ్ టెంట్లు. ఇవంతా కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జర్మనీ హ్యాంగింగ్ టెంట్లు అనేవి ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు అని చెప్పవచ్చు. ఉత్తర మాడ వీధుల్లో యొక్క హ్యాంగింగ్ టెంట్లు అనేవి ఏర్పాటు చేశారు. చాలా పకడ్బందీగా ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. ఈ హ్యాంగింగ్ టెంట్లు అనేవి జర్మనీ హ్యాంగింగ్ టెంట్లు అని పిలుస్తారు వీటిని. ఇవంతా కూడా చల్లదనాన్ని ఇచ్చేటువంటి టెంట్లుగా ఇవి ఉంటాయి. చాలా మంది కూడా భక్తులు సేదా తీరుతున్నారు. ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది భక్తులు ఇక్కడ చాలా చల్లగా వచ్చినటువంటి ఈ టెంట్లు అని చెప్పవచ్చు. ఎందుకంటే దర్శనం చేసుకున్నటువంటి అనంతరము ఈ మాడవీధులకు సంబంధించి ఇదంతా కూడా ఉత్తర మాడవీధులు అని చెప్పవచ్చు. ఈ ఉత్తర మాడవీధుల్లో మొత్తం కూడా జర్మనీ హ్యాంగింగ్ టెంట్లు ఏర్పాటు చేశారు. మొత్తము చాలా చల్లదనంతో ఉన్నటువంటి టెంట్లు అని చెప్పవచ్చు. మొత్తము ఈ యొక్క మాడవీలకు సంబంధించి ఈ యొక్క జర్మనీ హ్యాంగింగ్ టెంట్ల ద్వారా చల్లదనం ఏర్పడుతుంది. అదేవిధంగా వర్షం వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఉండేందుకు ఇక్కడ జర్మనీ హ్యాంగింగ్ టెంట్లు ఆలయ అధికారులు ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. ఆలయ ఈవోగా వచ్చినటువంటి భవానీ శంకర్ కొత్తగా ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా భక్తులకు ఇబ్బంది కలగొద్దు, ప్రతి భక్తునికి దర్శన భాగ్యం కల్పించే విధంగా పనిచేస్తారని చెప్పవచ్చు. అదేవిధంగా దర్శనానికి వెళ్తే సందర్భంలో ధర్మదర్శనకి సంబంధించి కావచ్చు, జల ప్రసాదాలను కూడా ఏర్పాటు చేశారు. జల ప్రసాదాలను యొక్క వేసవి కాలంలో ఎక్కువగా భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంకొక మరికొన్ని రోజులైతే ఈ పరీక్షలని ముగించి తర్వాత ఖచ్చితంగా భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారికి అనుగుణంగా జల ప్రసాదమే కావచ్చు, ఇలాంటి జర్మనీ హ్యాంగింగ్ టెంట్లే కావచ్చు అన్ని కూడా ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే శని ఆదివారంలో భక్తుల సంఖ్య పెరిగిపోతుంది. దాదాపు 50,000 నుంచి 1,00,000 మంది వరకు కూడా భక్తులు శ్రీ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా దర్శనాల్లో కావచ్చు, లైన్ లో కావచ్చు, అదే విధంగా ఇక్కడ మాడ వీధుల్లో కావచ్చు చల్లదనం ఉండే విధంగా ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. శని ఆదివారంలో వచ్చే ప్రతి భక్తుడికి దర్శన భాగ్యం కలిగించే విధంగా ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కల్పిస్తున్నారు. అదే విధంగా ఈ సర్వ దర్శనం సంబంధించి కూడా జల ప్రసాదాలను ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. ఇంకా కూడా పెంచుతామని చెప్తున్నారు. అదేవిధంగా అంటే మార్చి ఏప్రిల్లో కూడా పరీక్షలు ముగిసిన అనంతరము చాలా మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి, ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారంతా కూడా ఉండేందుకు అదేవిధంగా డార్మిటరీ హాల్స్ కూడా ఏర్పాటు చేసే పరిస్థితి ఇంకా కూడా పెంచే అవకాశం అయితే స్పష్టంగా ఉందని చెప్తున్నారు. మనం చూసేటువంటి సందర్భంలో చాలా మంది మాత్రం ఇక్కడ చూస్తున్నాం భక్తులు ఇక్కడ కావచ్చు, అదేవిధంగా ఉత్తర మాడవీధులకు సంబంధించి మొత్తం కూడా కూర్చున్నటువంటి పరిస్థితి, సేద తీరుతున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. చాలా చల్లదనాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఎండ కాళ్ళు కూడా కాలకుండా ఉండేందుకు కూడా మొత్తం కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నా పేరు శివకుమార్ అండి, మేము షాద్నా నుంచి చేస్తున్నాము. ఇక్కడ చల్లదనం చాలా బాగుంది అండ్ జర్మన్ హ్యాంగింగ్ టెంట్స్ కూడా చాలా బాగున్నాయి, యూస్ఫుల్ ఉన్నాయి. సో ఇక్కడ ప్రజలకి చాలా మంచి సౌకర్యం కలిగించారు. సో మాకు చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ అండి. అండ్ కార్పెట్స్ కూడా చాలా బాగున్నాయి, లైక్ హీట్ లేకుండా మనకు నడవడానికి కూడా చాలా బాగున్నాయి. చాలా చాలా బాగున్నాయి, ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి అండి. థ్యాంక్ యూ అండి. లక్ష్మీనరసింహస్వామి చాలా బాగుంది. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. కూర్చోడానికైనా దర్శనానికైనా అన్ని విధాలుగా ఇక్కడ అంతా లొకేషన్ అయినా చిన్న పిల్లలకి పెద్ద పిల్లలకి అందరికి అవైలబుల్ గా చాలా బాగున్నది. అంత బాగుంది ఇక్కడ. యాదాద్రి అంతా బాగుంది, సౌలత్ ఉంది, ఇబ్బంది లేకుండా బాగా ఉంది, సౌలత్ ఉంది, నీడ ఉంది. చంటి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అంతా ప్రశాంతంగా ఉంది. యాదాద్రి ఎప్పుడైనా మంచిగా ఉంది, అనుకూలంగా. చాలా మంచిగా కొసగేసి చిన్న పిల్లలకు ఆడపడుచులకు అందరు మంచిగా కొంటారు, నిమ్మలంగా కూకుంటారు. ఏమి మంచిగా చేసి. నమస్తే అండి, మేము హైదరాబాద్ రాంపల్లి నుంచి గట్కేసర్ నుంచి వచ్చాము. ఇక్కడ యాదగిరిగుట్టలో ఇప్పుడు ప్రభుత్వం తరఫున వేయించిందా గుడి తరఫున వేయించిందా చాలా బాగుంది. ఇక్కడ ఎండలకి సేద తీర్చడానికి షెల్టర్ అది బాగా వేయించారు. ఇక్కడ అందరం చాలా హెల్ప్ఫుల్ గా ఉంది మా అందరికి. అక్కడ నుండి వచ్చాము, గట్కేసర్ నుండి. ఇది చాలా బాగుంది, నీడ అందరికి. ఇంకా వచ్చిన భక్తులందరూ చక్కగా దర్శనం చేసుకోవడానికి చాలా బాగుంది. ఎండలు బాగుండడం వల్ల ఈ టెంట్ వేశారు, గవర్నమెంట్ వేశారో లేకపోతే గుడి పెద్దలు వేశారో కానీ జనాలకు కూర్చోవడానికన్నా అట్లీస్ట్ కనీసం జాగా మంచిగా ఉంది. ఇంతకు ముందుకైతే కొద్దిగా పైన నడవడానికి ఇబ్బందిగా ఉంటుండే, కనీసం భక్తుల గురించి ఆలోచించి ఇది నీడ చేసినందుకు ఏర్పాట్లు అయితే చాలా బాగున్నది. ఇంతకుముందు కూర్చోవాలన్నా కనీసం వర్షం వచ్చినా ఎండ వచ్చినా కూడా ఎక్కడ కూర్చోవాలనేది తెలియకపోయేది, కిందికి పార్కింగ్కి ఉరకవాల్సి వస్తుండే. కనీసం ఆలోచించి చేయించినందుకు ధన్యవాదాలు టెంపుల్ వాళ్ళు. మేము ఎప్పుడు ప్రతిసారి వస్తూనే ఉంటాము యాదగిరి లక్ష్మీనరసింహస్వామి. ఇంకోటి ఏంటంటే ప్రత్యేకంగా ఏర్పాటు ఇది ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ ఒక చొరవ చూపుకొని ఇది ఏర్పాటు చేయడం చాలా
భక్తికరంగా ఉంది. ఎందుకంటే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలాంటి సదుపాయం కలపడము చాలా గొప్పతనము. మేము ఇలాంటి చేసినందుకు అందరికి ధన్యవాదాలు. దిస్ ఇస్ ఐశ్వర్య. మేము ఫ్రమ్ అంబర్పేట నుంచి వచ్చామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే యాదగిరిగుట్టలో మేము జర్మనీ టెంట్స్ వేసిన వల్ల ఇక్కడ పబ్లిక్ కి చాలా అందరికి కొంచెం చల్లదనం ఉంది, ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఎండ కోసం వాళ్ళకి కొంచెం టెన్షన్ లేదు, ప్రెజర్ లేదు, ఫ్రీగా రిలాక్స్ గా ఉన్నారు. అండ్ ప్రతిసారి యాదగిరిగుట్టకు వస్తే ఎలా ఉంటుందంటే పబ్లిక్ తోని మనుషులు చాలా అలసిపోతారు. బట్ ఈ టైంలో ఎంత ఎండాకాలంలో ఇంకా స్టార్ట్ కాలే, ఎండాకాలం ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయింది. బట్ మేము ఇప్పుడు వచ్చినా కూడా మాకు చాలా రిలాక్స్ గా ఉంది, పీస్ఫుల్ గా ఉంది. నరసింహస్వామి దర్శనం కూడా చాలా మంచిగా అయింది. తిను మా చెల్లెలు మా తమ్ముడితో ఇద్దరితో వచ్చాము మేము. ఆయన ఎంజాయ్మెంట్ గా ఉంది. ఈ టెంట్స్ వల్ల పబ్లిక్ కూడా ఎలాంటి టెన్షన్స్ లేదు. దట్స్ ఇట్. ఎందుకంటే ప్రతి భక్తునికి దర్శన భాగ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు కూడా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకుంటూ వచ్చే ప్రతి భక్తునికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ యొక్క జర్మనీ హ్యాంగింగ్ టెంట్లు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా చల్లదనాన్ని ఇస్తుందని చెప్పి చాలా మంది భక్తులు కూడా సుమన్ టీవీతో కూడా చెప్పినటువంటి సందర్భం చెప్పవచ్చు. ఇదే కెమెరా అరుణ్తో శరత్, యాదాద్రి.